అందరికీ శుభోదయం. నా పేరు హేమంత్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాను. ఈరోజు నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన పాఠం చెప్పబోతున్నాను. ఆ పాఠం పేరు దురాశ. దురాశ అంటే అతిగా చెడ్డగా ఆశపడడం. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక గ్రామంలో 2 వర్తకులు ఉండేవారు. వర్తకులు అంటే ఏంటో తెలుసా? బిజినెస్ మ్యాన్. వారు లోహ వ్యాపారులు. లోహ వ్యాపారం అంటే ఏంటో తెలుసా? ఐరన్ బిజినెస్. ఒకడి పేరు సిద్ధుడు, ఇంకొకడి పేరు లుబ్ధుడు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. సిద్ధుడు తన వ్యాపారంలో వచ్చిన దానితో తృప్తి చెందేవాడు. లుబ్ధుడు దురాశపరుడు, ధనదాహం కలిగిన వాడు. వాడికి ఎంత డబ్బు వచ్చినా సరే తృప్తి చెందేవాడు కాదు. ఒకరోజు సిద్ధుడు వేరే దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు సిద్ధుడు దగ్గర ఉన్న లోహాన్ని లుబ్ధుడికి ఇచ్చి మంచి ధర వస్తే అమ్ము, లేకపోతే దాయమని చెప్పాడు. అప్పుడు లుబ్ధుడు, నువ్వు సంతోషంగా వెళ్ళు మిత్రమా, నేను కాపాడుతా అని చెప్పాడు. 2 సంవత్సరాల తర్వాత సిద్ధుడు తన గ్రామానికి చేరుకొని లుబ్ధుడు దగ్గర ఉన్న లోహం కోసం వెళ్ళాడు. అప్పుడు లుబ్ధుడు, ఇంకేమిటి లోహం మిత్రమా, ఎలుకలు మాయం చేశాయి అని విచారించాడంటే ఏంటో తెలుసా? బాధగా. సిద్ధుడు విచారంతో ఇంటికి వెళ్ళాడు. అప్పుడు సిద్ధుడు, లుబ్ధుడు ఎంత మిత్రద్రోహి, వీడికి ఒక గుణపాఠం చెప్పాలి అని ఒక ఉపాయం కోసం ఆలోచించాడు. లుబ్ధుడు కొడుకు చిన్నవాడు. వాడు ఇంటి దగ్గర ఆడుకుంటే తాయి తినిపించి సిద్ధుడు ఒక దగ్గర దాచిపెట్టాడు. సిద్ధుడు లుబ్ధునితో, ఈ కొడుకుని గడ్డ ఎత్తుకొని పోయిండని చెప్పాడు. లుబ్ధుడు కోపంతో, ఇదంతా మోసం, ఎక్కడైనా గ్రద్ద ఒక పిల్లవాడిని ఎత్తుకొని పోతుందా, పద గ్రామాధికారి దగ్గర తెలుసుకుందాం అని 2 స్నేహితులు వెళ్ళారు. సిద్ధుడు లుబ్ధుడు జరిగిందంట గ్రామాధికారికి చెప్పారు. గ్రామాధికారి లుబ్ధునితో, ఎక్కడైనా ఎలుకలు లోహాన్ని తింటాయా? నువ్వు దురాశతో సిద్ధుణ్ణి మోసం చేశావు. నీకు ఒక గుణపాఠం చెప్పడానికి సిద్ధుడు మీ కొడుకుని దాచి గ్రద్దెత్తుకొని పోయిండని చెప్పాడు. నువ్వు లోహానికి వచ్చిన డబ్బుతో వడ్డీకి కింద మరికొంత డబ్బును సిద్ధునికి ఇవ్వమని తీర్పు చెప్పాడు. లుబ్ధుడు తప్పు తెలుసుకొని డబ్బును సిద్ధుడికి ఇచ్చాడు. అప్పుడు సిద్ధుడు లుబ్ధుణ్ణి బాలుణ్ణి అప్పు చెప్పాడు. ఈ కథ నుంచి మనం తెలుసుకున్న నీతి, దురాశ దుఃఖాన్ని కలుగజేస్తుంది. అందుకే మనకి దురాశ